తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకలు అంబరాన్నంటున్నాయి. మంత్రి అంబటి రాంబాబు పాల్గొని భోగి మంటలు వెలిగించారు. సత్తెనపల్లి ప్రజలంతా పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఏ విధంగా జరుగుతోంది పండుగ? సో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి అనగానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి ప్రాంతం గుర్తుకు వస్తుంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు చేసేటువంటి వేడుకలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పల్నాడు ప్రాంతంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు నృత్యం చేస్తుంటారు. సార్ చెప్పండి, సంక్రాంతి వేడుకల్లో భాగంగా సత్తెనపల్లిలో ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయి? మీ డాన్స్ బ్రహ్మాండమైన వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మాకు వేడుకలు చేయటం, ఆనంద తాండవం చేయటం నాకు అలవాటు. నా ప్రజలు దాన్ని మెచ్చుకుంటారు. ప్రజలతో ఎంత అశేష ప్రజానీకం వచ్చారు, చాలా సంతోషం అని మనం చేస్తున్నాం. మీకోసం హృదయపూర్వకమైన సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు లైవ్ లో పాట వస్తుంది, ఆ పాటను మీరు రికార్డ్ మీకోసం సంబరాల రాంబాబు అనే సాంగ్ కూడా క్రియేట్ చేసి అదే ఇప్పుడు వేస్తున్నారు. అదే మొత్తంగా మరి కొద్దిసేపట్లో మళ్ళీ ఒక సాంగ్ అయితే డాన్స్ చేయబోతా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే ఒక సాంగ్ అయితే డాన్స్ చేశారు ఆయన, మళ్ళీ ఒక సాంగ్ అయితే డాన్స్ చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రజల స్పందన కూడా ఎలా ఉంది, ఇక్కడ సత్తెనపల్లిలో ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చాలా మంది ఉన్నారు. చెప్పండి, సత్తెనపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి? మంత్రి డాన్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్థానికులు? అంబటి రాంబాబు గారు ఇక్కడ శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సంస్కృతి కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఆయన తెలుగు సాంప్రదాయాలను పునరుద్ధరించాలని సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం పెట్టారు.